నీకు హెడేక్గా ఉన్నప్పుడు అప్పుడప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటావు కదా, ఈ టాబ్లెట్ వేసుకో. నాకు నాకు హెడేక్ రాదు కదా సృజన్. ముందు నువ్వు ఈ టాబ్లెట్ వేసుకో. ఆను తాగు. సృజన్, నాకేం టాబ్లెట్స్ ఇచ్చావు? రత్న, నీకు నిద్ర వస్తుంది, పడుకో పడుకో. ఏమైందమ్మా? తలకా గాయమేంటి? అవన్నీ తర్వాత చెప్తాను మామయ్య గారు, మీరెప్పుడు వచ్చారు? ఇంట్లో చాలా డిస్టర్బెన్స్గా ఉందని పిన్ని ఉదయమే నాకు ఫోన్ చేసి చెప్పారమ్మా. వెంటనే బయలుదేరి వచ్చేసాను. అవునమ్మా, నాకెందుకో నువ్వు బాగా స్ట్రగుల్ అవుతున్నావని అనిపించింది. ముందు జాగ్రత్తగా సృజన్కి ఫోన్ చేసి చెప్పాను. మరి వంశీ గారిని రూమ్ షిఫ్ట్ చేసింది ఎవరు? వంశీ నేను నీ కోసం వెయిట్ చేస్తూ రూంలో భయపడుతూ ఉన్నాం. ఇంతలో సృజన్ వచ్చాడు. ఈలోపు వంశీ కృష్ణవేణెక్కడా అంటే నీ రూమ్కి తీసుకొచ్చాను. సృజన్ వంశీ రూంలో పడుకున్నాడు. అన్నయ్య, వంశీ గారు నా దేవుడే కాపాడాడు. చివరి నిమిషంలో మామయ్య గారు రావడం, వంశీ గారు నా రూమ్ లోకి షిఫ్ట్ అవ్వడం, సేమ్ టైం మామయ్య గారిని చూసి రత్నప్రభ మేడంలో ఉన్న లక్ష్మి ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. అంత మంచి జరిగింది. అమ్మా కృష్ణవేణి, మామయ్య గారు, అసలు ఏం జరుగుతుందమ్మా? చెప్తాను మామయ్య గారు, కానీ ఇప్పుడు కాదు. ఏమైనాదయ్యా? ఏంటయ్యా మాట్లాడరు? ఏం లేదు లక్ష్మి, ఇందాక యాక్సిడెంట్ జరిగిన అమ్మాయికి ఎలా ఉందో ఏంటోనని ఆలోచిస్తున్నాను. అదేంటయ్యా, ఎవరో అమ్మాయికి యాక్సిడెంట్ అయితే మీరెందుకు అంత తల్లడిల్లిపోతున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు లక్ష్మి. నా మనసులో ఏదో తెలియని దిగులు గూడు కట్టుకుంది. మీ మనసు అంతేనయ్యా, కళ్ళ ముందు ఎవరికేం జరిగినా తట్టుకోలేరు. అది తన మన అని భేదం చూపించరు. తీసుకోండి. ఆ అమ్మాయికి ఏం కాదులేండి, అంతా మంచి జరగాలని కోరుకోండి. ఆడపిల్లకి ఏ చిన్న కష్టం వచ్చినా నీ మనసు తట్టుకోలేదయ్యా.
ఇస్మాయిల్, నేను కార్ నెంబర్ నోటీస్ చేయలేదు. యాక్సిడెంట్ జరిగిన ప్లేసు టైము చెప్పాను కదా. నువ్వే ఎలాగోలా ఎంక్వైరీ చేసి కార్ నెంబర్ తెలుసుకుంటే ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకోవడం చాలా ఈజీ. అర్జెంట్ ప్లీజ్. మనోజ్, తాతయ్య ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఫైన్ మనోడా. యూకేలో అసైన్మెంట్ పూర్తయిందా? ఫినిష్ అయింది తాతయ్య. బట్ నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఇండియా వచ్చేసాను. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్నావా? సడన్ గా ఇండియా ఎందుకు వెళ్ళావు మనోజ్? తాతయ్య, ఇంగ్లాండ్ నుంచి ఇండియా వెళ్ళాలని ముందే డెసిషన్ తీసుకున్నాను. కాకపోతే మీకు చెప్పలేదు. ఎనీథింగ్ రాంగ్ మనోజ్? నథింగ్ తాతయ్య. కల్లోకి వచ్చిన అమ్మాయి కోసం నేను చేస్తున్న ప్రయాణంలో లిటిల్ బిట్ సక్సెస్ అయ్యాను తాతయ్య. మనోజ్, అవును తాతయ్య. నా కల్లోకి వచ్చిన అమ్మాయిని నా కళ్ళ ముందు చూశాను. ఆ రోజు బిల్డింగ్ని చూసి ఎంత థ్రిల్ ఫీల్ అయ్యానో, అమ్మాయిని చూసి అంతకంటే ఎక్కువ థ్రిల్ ఫీల్ అయ్యాను తాతయ్య. గాడ్ ఈస్ గ్రేట్, గాడ్ ఈస్ గ్రేట్. బట్ నేను ఆ అమ్మాయిని ఎలాంటి పరిస్థితుల్లో చూశానో చెప్తే మీరు బాధపడతారు తాతయ్య. ఆ అమ్మాయికి రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. ముందొస్తున్న ప్రమాదాన్ని తప్పించే ప్రాసెస్లో కార్ చెట్టుకు ఢీకొని ఆగిపోయింది. డోర్స్ లాక్ అయిపోయి తను కారులోనే ఉండిపోయింది. ఇంకో 10 నిమిషాలు అలాగే ఉంటే కారులో ఆక్సిజన్ అందక తన ప్రాణాలకే ప్రమాదం జరిగే తాతయ్య. ఓ మై గాడ్. ఆ టైంలో నేను యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళి లాక్ అయిన కార్ డోర్ ఓపెన్ చేశాను. అంటే ఆ అమ్మాయిని నువ్వు చూసావు, ఆ అమ్మాయి నిన్ను చూసింది. మరి తను నిన్ను చూసినప్పుడు ఆ అమ్మాయి ముఖంలో ఎగ్జైట్మెంట్ గమనించావా? తాతయ్య, మిమ్మల్ని ఎక్కడో చూశానని డిస్టర్బ్ గా ఫీల్ అయింది కదా? తాతయ్య, ముందు నేను చెప్పేది వినండి. తను మాట్లాడే పొజిషన్లో లేదు. ఫస్ట్ ఎయిడ్ చేశాక స్పృహలోకి వచ్చి మాట్లాడే ఉంటుంది కదా మనోజ్? లేదు తాతయ్య, తను స్పృహలోకి వచ్చేసరికి నేను అక్కడ లేను. ఎక్కడికి వెళ్ళావు? నువ్వు అక్కడే కదా ఉండాలి. స్పృహలో లేని అమ్మాయిని వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అసలు? ఆ అమ్మాయికి మంచినీళ్ళు తాగించడానికి వాటర్ బాటిల్ తీసుకురావడానికి షాపుకి వెళ్ళాను. హా, వాటర్ తీసుకొచ్చేసరికి తను స్పృహలోకి వచ్చి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి నిన్ను చూస్తే ఏదో ఒక విధంగా రియాక్ట్ అయ్యేది.
నీతో తనకున్న గత జన్మ బంధమో ఇంకేదో అదేదైనా సరే ఒక క్లూ దొరికేది మనోజ్. అలాంటి క్లూ ఏది దొరక్కపోయినా తన పర్సనల్ విషయం ఒకటి తెలిసింది తాతయ్య. ఏంటది? నా కల్లోకి వచ్చిన అమ్మాయికి పెళ్ళయింది తాతయ్య. అది కూడా రీసెంట్గానే అయినట్టుంది. ఎందుకంటే మెళ్ళో ఇంకా పసుపు తాడు ఉంది. హలో తాతయ్య. ఆ, మనోజ్ వింటున్నాను, చెప్పు. ఆ అమ్మాయికి పెళ్ళయిందనగానే డిసప్పాయింట్ అయ్యారు కదూ? ఆ, ఫోన్లో వినిపిస్తున్న మీ నిట్టూర్పులే చెప్తున్నాయి మీరు బాగా డిసప్పాయింట్ అయ్యారని. యుఎస్ లో నీతో క్లోజ్ గా తిరిగిన ప్రతి అమ్మాయిని చూసి నీకు భార్య అవుతుంది అనుకునేవాళ్ళని. అలాంటిదేమీ లేదు. కానీ నీ కలలోకి వచ్చిన అమ్మాయి మాత్రం చాలా డిఫరెంట్. ఆశపడ్డాను మనోడా. తాతయ్య, సముద్రం ఒడ్డున చాలా గవ్వలుంటాయి. అన్నీ ఏరుకొని తీసుకొస్తారా? లేదు, కొన్నే తీసుకుంటాం. లైఫ్లోకి వచ్చే అమ్మాయి కూడా అంతే. సరే, నీ కలలోకి వచ్చిన అమ్మాయికి పెళ్లి అయింది అంటున్నావు. ఇప్పుడు ఏం చేస్తావు? తాతయ్య, నా కల్లోకి వచ్చిన అమ్మాయి ప్రమాదంలో ఉంది. కాపాడాలని నా ప్రయాణం మొదలైంది. ఈరోజు నిజంగా అమ్మాయి నేను కాపాడాను. నిజమే, ఆ రోజు నీకొచ్చిన కళ ఈ రోజు నిజమైంది మనోజ్. ఆ రోజు అమ్మాయికి నాకు మధ్య ఏ సంబంధం ఉందని కాపాడాలనుకుంటున్నావా అని మీరు అడిగారు. ఒక పేషెంట్కి డాక్టర్కి మధ్య రిలేషన్ తాతయ్య అన్నాను. ఈరోజు అదే రిలేషన్ తాతయ్య. తను ఇంకా చాలా పెద్ద ప్రమాదంలో ఉందని నాకు అనిపిస్తుంది తాతయ్య. కాకపోతే ఆ అమ్మాయి గురించి ఇప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అంటే నా కథకి తన కథకి మధ్య 3 ముళ్ళ బంధం ఉంది తాతయ్య. దానికి ముందే కాలాతీత బంధం మీ మధ్య ఉందేమో. నేను ఈ రోజునే నమ్ముతాను, ఈ రోజే బతుకుతాను. లివ్ టుడే, నాట్ టుమారో. సరే, ఇప్పుడు ఏం చేద్దామని? ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కునే ప్రయత్నంలో ఉన్నాను. అంటే ఆ అమ్మాయికి పెళ్ళయిందని తెలిసాక కూడా నీ ప్రయాణాన్ని కొనసాగిస్తావా? నీ మనవడు ఏదన్నా మొదలు పెడితే చివరి వరకు నిలబడతాడని తెలుసుగా తాతయ్య. ఆ అమ్మాయికి నాకు మధ్య ఉన్న బంధం తెలిసేంతవరకు నా ప్రయాణం ఆగదు తాతయ్య. గుడ్, నాకు కావాల్సింది అదే. ఆ అమ్మాయి కథకి నువ్వు ఎలాంటి ముగింపిస్తావు అని వెయిట్ చేస్తూ ఉంటాను. గో హెడ్ మనోజ్. థ్యాంక్ యూ తాతయ్య. నా మనవడు మనోజ్కి ఆ అమ్మాయికి మధ్య జరుగుతున్న కథకి గమ్మత్తుగా ఒక పేరు పెడుతున్నాను. మాంగళ్యానికి మరో ముడి.
రెడ్ శారీ నీ శోభనం బెడ్ మీద పరిచి దాని మీద బెడ్షీట్ వేస్తాను. కృష్ణవేణి, ఈ పెయింటింగ్ ని ఫ్రేమ్ చేయిస్తాను. సాయంత్రం నువ్వే వెళ్ళి స్వయంగా వంశీకి గిఫ్ట్గా ఇవ్వు. ఏంటమ్మా ఇదంతా? అన్బిలీవబుల్. బామ్మగారు చెప్పే వరకు నాకు తెలియదు మామయ్య గారు. ఇలాంటి పరిస్థితులు ఇంట్లో జరుగుతాయని, అలాంటి వాటిని ఫేస్ చేయాల్సి వస్తుందని ఆలోచిస్తుంటే ఛ! ఈ ఇల్లు అపవిత్రమైపోయిందమ్మా. వంశీ అంటే రత్నప్రభకు చెప్పలేనంత ఎఫెక్షన్. వంశీని క్యూర్ చేయడం కోసం 20 ఏళ్లుగా తనెంత స్ట్రగుల్ అవుతుందో నాకు మాత్రమే తెలుసు. అలాంటిది రత్నప్రభ తన బిడ్డ వంశీని చంపాలనుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్ ఏ తల్లికి రాకూడదు. మామయ్య గారు, విచిత్రమైన పరిస్థితి ఏంటంటే తను వంశీ గారిని చంపాలనుకుంటున్నట్టుగా మేడంకి తెలీదు. ఒకవేళ నిజం చెప్తే తను తట్టుకోలేకపోతుందని తనకి తెలియనివ్వకుండా దాచేశాను. తన బిడ్డని తన్నే చంపే ప్రయత్నం చేస్తున్నాను తెలిసిన క్షణం రత్నప్రభ గుండా అయిపోతుందమ్మా. ఈ నిజం ఎప్పటికీ తనకు తెలియనివ్వకూడదు. అది సరేనమ్మా. ఇప్పుడు ఏం చేద్దామని? ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. బట్ ఏదో ఒకటి చేయాలి మామయ్య గారు. బామ్మగారు మీకు ఫోన్ చేయడం, అనుకోకుండా కరెక్ట్ టైంకి మీరు రావడంతో వంశీ గారు సేఫ్ అయ్యారు. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది. ఓ గాడ్, అసలు రత్నప్రభ మాటలో ఎప్పుడూ తడబాటు ఉండదమ్మా. రాత్రి తన రూంలోకి వచ్చినప్పుడు తనలో ఎంతో మార్పు. షాక్ అయ్యాను.